హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం గైస్. అయితే వీడియోలో వెళ్ళే ముందు వీడియో కాల్ తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ సైతాన్ మూవీ అనమాట. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అయిపోయింది. మనకు మే 3వ తారీఖున అయితే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సిద్ధార్థ్ రాయ్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు మే 3వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో సిద్ధార్థ్ రాయ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ లాల్ సలాం మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 17వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే సన్నెక్స్లో అయితే లాల్ సలాం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రజాకార్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే కూడా మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 31st అయితే కన్ఫామ్గా అయితే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మంజుమల్ బాయ్స్ మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 5వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తపనా మూవీ అనమాట. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే తపనా మూవీ అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే మీరైతే డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో కింద కామెంట్ బాక్స్లో లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ అయితే వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయవచ్చు. సో మీకు మూవీ కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ది గోట్ లైఫ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 10వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శివకార్తికేయన్ గారు తీసిన ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీ వచ్చేసి మనకు తమిళ్లో వచ్చేసి సన్నెక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ తెలుగు వర్షన్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు తెలుగులో వచ్చేసి సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 10వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ ఐలాండ్ మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే మనకు సన్నెక్స్లో అయితే మే 10వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విశాల్ గారు తీసిన రత్నం మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు తెలుగులో అయితే థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు మే 17వ తారీఖున కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సుహాస్ గారు తీసిన ప్రసన్న వదనం మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. ఈ మూవీ మనకు థియేటర్లో మిక్స్డ్ టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు మే 31st అయితే కన్ఫామ్గా అయితే ప్రసన్న వదనం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ అల్లనేర్స్ గారు తీసిన ఆ ఒక్కటి అడగకు మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 2వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే జూన్ 2న అయితే రిలీజ్ అయితే అవుతుంది.